నిన్న మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి 2 సార్లు అధిక వర్షపాతం వల్ల ఈ కోయలకుంట మండలము, సంజావూరు మండలము, ఓపు మండలము, అనగానపల్లి, కోయలకుంట ఈ 5 మండలాల్లో కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే రైతులు దాదాపు 70% ఈ యొక్క శనగ పంట మీదనే ఆధారపడతారు. రెండోది జొన్న, అదేవిధంగా మిర్చి పంట. ఈ పంటలన్నీ కూడా చాలా వరకు నష్టపోవడం జరిగింది. మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఈ జొన్న పంట పూర్తిగా పడిపోయింది. అసలు దీనివల్ల దీన్ని కట్టలు కట్టి లేపాలంటే కూడా మళ్ళీ చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు కోతలు వచ్చే దశలో ఈరోజు మరి పంట నష్టపోవడంతో రైతులు అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఒక ఎకరాకు సంబంధించి దాదాపు 10 నుంచి 14 వేల రూపాయలు ఈ శనగకు మందులు అయితేనేమి, కలుపు కూలీలు అయితేనేమి, సేద్యాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. మరి ప్రభుత్వము ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో శనగకు బాగా రేటు కూడా బాగా పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం 4,500 మరి ఇంకొక బస్తాకు సంబంధించి 4,500 రూపాయలు ఉంది. దీన్ని ఇంకా పెంచే ప్రభుత్వం పోయినసారి కూడా మరి 5,200 కూడా చేయడం జరిగింది. కనీస మద్దతు ధర కూడా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఊపు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంతం యొక్క సమస్య గురించి ముఖ్యంగా అప్పటికే అంటే వర్షం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఆయనతో కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా శనగ పంట ఈ వర్షం వస్తే బాగా నష్టపోతారని అంటే సర్లే దాన్ని ఏదన్నా ఉంటే నష్టం జరుగుతుంది మనకి పంపించండి, తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 4-5 మండలాల్లో కూడా దాదాపు 40 నుంచి 45 వేల హెక్టార్లలో ఈ శనగ పంట వేయడం జరిగింది. మరి అదేవిధంగా జొన్న పంట కూడా చాలా వరకు ఎక్కువగా నష్టం జరిగింది. ముఖ్యంగా ఈ శనగ పంట నష్టపోయిన రైతులకు సంబంధించి మరి ఇప్పుడే మన శాస్త్రవేత్తలు కూడా మరి ఒక అంచనాకు రావడం జరిగింది. ఎందుకంటే పూత దశలోనే మరి ఏదో 40 రోజులు 45 రోజులు ఉంటే మనం ఏదన్నా పంట కూడా మళ్ళీ దిగుబడి వస్తుంది అనేది ఒక నమ్మకం ఉండేది. ఈరోజు దాదాపు 70 రోజులకు పూర్తిగా 70 నుంచి 75 రోజులు కూడా పంట వేసినారు. కాబట్టి ఇప్పుడు ఆ గుడ్డ కూడా వచ్చినది కూడా అది ఏదానికి కూడా పనికి రాకుండా ఉంది. ఒక పూత దశకు వచ్చింది, ఆ పూత అంతా కూడా రాలిపోతూ ఉంది. పంట చూసేదానికి కనపడుతుంది కానీ ఆకారం కనపడుతుంది కానీ లోపల చూస్తే అది ఏదానికి కూడా పనికి వచ్చే పరిస్థితి లేదు. 2-3 రోజులు పోతే అదంతా కూడా నల్లగా అయిపోవడం, అది పంట చూసేదానికి కూడా వీలు కాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి నష్టపోవడం జరిగిందో ఆ రైతులందరికీ కూడా నష్టపరిహారం కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఈ మరి రేపు పంట చేతికి వచ్చే టైంలో ఎందుకంటే మామూలుగా అయితే ఇక్కడ 8 నుంచి 10 బస్తాలు శనగలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈ వర్షం అది అకాల వర్షాల వల్ల దాదాపు 1 నుంచి 2 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతులు చాలా వరకు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా రైతులను ఆదుకుంటారు. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ విషయం మళ్ళీ సీఎం గారి దృష్టికి మరి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉండే రైతులు శనగ రైతులు అయితేనేమి, జొన్న రైతులు అయితేనేమి, అదేవిధంగా మిరప సంబంధించిన ఎవరైతే నష్టపోయినారో తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి